భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప స్మారక కట్టడాలు ఉన్నాయి. ఇవి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే కాదు, ఆదాయాన్ని కూడా భారీగా ఆర్జిస్తాయి. మన దేశంలో దాదాపు 100కు పైగా స్మారక కట్టడాల వద్ద సందర్శకులకు ఎంట్రీ టికెట్లు ఉన్నాయి. పర్యాటకుల నుండి ప్రవేశ రుసుము క్రింద వసూలు చేసే ఈ మొత్తం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఈ 100 కట్టడాల్లో ఏ స్మారక కట్టడం అత్యధిక డబ్బును ఆర్జిస్తుందో మీరు చెప్పగలరా? సమాధానం మీ వద్ద లేకపోతే దేశంలో టూరిజం ద్వారా అధిక ఆదాయం పొందే ఈ 10 భారతీయ కట్టడాల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. భారతదేశంలో పర్యాటకం ద్వారా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే కట్టడాల్లో మొదటి స్థానంలో ఉన్నది తాజ్ మహల్. ప్రపంచంలోని 7 వింతలలో ఒకటైన తాజ్ మహల్ను మొఘల చక్రవర్తి షాజహాన్ మరణించిన తన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించాడు. ముంతాజ్ సమాధిని ఎన్నో ఏళ్లు కష్టించి ప్రత్యేక శ్రద్ధతో రూపొందించడం జరిగింది. వాస్తవానికి షాజహాన్ యమునా నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశాన్ని తాజ్ మహల్ నిర్మాణానికి వ్యూహాత్మకంగా ఎంచుకున్నాడు. ఈ దృశ్యం చూసేవారికి ఎంతో మనోహరంగా ఉంటుంది. తాజ్ మహల్ నిర్మాణం పూర్తి కావడానికి 22 సంవత్సరాలు పట్టింది. ఇది భారతదేశంలో అత్యధిక పర్యాటకులు సందర్శించే స్మారక చిహ్నం. ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన స్మారక చిహ్నం కుతుబ్ మినార్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుక మినార్గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఢిల్లీ సుల్తానేట్ వ్యవస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ 13వ శతాబ్దంలో దీని నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెబుతారు. ఢిల్లీలోని మొహరోలి ప్రాంతంలో ఈ మినార్ ఉంది. నగరంలో అత్యంత ప్రాచీన పర్యాటక రద్దీ అధికంగా ఉన్న ప్రదేశాలలో ఇది ఒకటి. మొఘల చక్రవర్తి షాజహాన్ 1638లో ఢిల్లీ నగరంలో ఈ ఎర్రకోటను నిర్మించారు. దాదాపు 254 ఎకరాలలో విస్తరించి ఉన్న ఎర్రకోట ఢిల్లీ నగరంలో అతిపెద్ద వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందింది. బ్రిటిష్ మరియు సిక్కు దళాలు స్వాధీనం చేసుకునే వరకు ఈ కోట చాలా సంవత్సరాలు అజేయంగా ఉంది. ప్రస్తుతం ఈ కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉండటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఢిల్లీ చరిత్రను పరిశీలించాలనే ఆసక్తి గలవారు ఎర్రకోటను తప్పక సందర్శించాలి. ఇది చాందిని చౌక్లో ఉంది. ఆగ్రా కోట తాజ్ మహల్ అంత ప్రసిద్ధి చెందినది కాకపోయినా ఆగ్రా టూర్కు వచ్చిన సందర్శకులు చూడాల్సిన ప్రదేశాల జాబితాలో తప్పకుండా ఉంటుంది. రాజపుత్ రాజవంశం రాజులకు చెందిన ఈ ఇటుక కోటను తరువాత కాలంలో మొఘలులు ఆక్రమించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ కోట తర్వాత మొఘల నిర్మాణ శైలి ప్రకారం పునరుద్ధరించబడింది. దీంతో అక్బర్ చక్రవర్తి తన రాజధానిని ఆగ్రాకు మార్చి ఆగ్రా కోటను నివాసంగా ఉపయోగించుకునేవాడు. ఇది ఆకట్టుకునే అద్భుత స్మారక చిహ్నం. ఖజురహో ముఖ్యంగా ఇక్కడ ఆలయాల గోడలపై చెక్కిన రతి భంగిమల శిల్పాలకు బాగా ప్రసిద్ధి చెందింది. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ నగరానికి ఖజురా లేదా ఖర్జూర చెట్టు అనే పదం నుండి ఈ పేరు వచ్చినట్లు నమ్ముతారు. ఖజురహో ఆలయం 1850 వరకు శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడింది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే వార్షిక నృత్య ఉత్సవం, మాతంగేశ్వర్ శివ ఉత్సవంతో పాటు పన్నా జాతీయ పార్కును సందర్శించేందుకు టూరిస్టులు అధిక సంఖ్యలో ఖజురహోను సందర్శిస్తుంటారు. ఫతేపూర్ సిక్రీ వినియోగం కోసం తగినంత నీరు లేకపోవడం కారణంగా ఇప్పుడు నివసించే పట్టణంగా పరిగణింపబడటం లేదు. అయితే మొఘల చక్రవర్తి అక్బర్ కాలంలో ఇది ఒక ప్రముఖ నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరాన్ని సందర్శించేందుకు తమ ఆగ్రా ట్రిప్లో భాగంగా టూరిస్టులు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీ కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అజంతా మరియు ఎల్లోరా గుహలో ఎక్కువ భాగం క్రీస్తు శకం 2 మరియు 11వ శతాబ్దాల మధ్య ఎంతో మంది గొప్ప గొప్ప రాజులచే నిర్మించబడింది. ఎల్లోరా వద్ద క్రీస్తు శకం 6 మరియు 11వ శతాబ్దానికి చెందిన 34 గుహలు లేదా విహారాల సమూహం ఉన్నాయి. అజంతా వద్ద 29 గుహలు ఉన్నాయి.
అజంతా గుహలు ఔరంగాబాద్ నుండి దాదాపు 99 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిని బౌద్ధుల నివాసాలుగా వినియోగించినట్లు భావిస్తారు. ఔరంగాబాద్ నుండి పశ్చిమాన 15 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఇందులో కేవలం బౌద్ధులకు సంబంధించి మాత్రమే కాదు, హిందూ జైన నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఎల్లోరా గుహలలో ఉన్న కైలాసాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణంగా ప్రసిద్ధి చెందింది. మహాబలిపురం ఒక సముద్ర తీరంలో ఉన్న దేవాలయం. ఇక్కడ ఉన్న 3 గ్రానైట్ దేవాలయాలను పెద్ద సంఖ్యలో టూరిస్టులు సందర్శిస్తుంటారు. పూర్వం ఈ పట్టణాన్ని బలి చక్రవర్తి పాలించడం వలన ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. యునెస్కో వారిచే సంరక్షించబడుతున్న వారసత్వ ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి పట్టణానికి 66 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని చెన్నైకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోణార్క్లోని సూర్య దేవాలయం భారతదేశంలోని ఉత్తమ సూర్య దేవాలయం. ప్రజలు ఎక్కువగా సందర్శించే దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. 11వ శతాబ్దంలో కళింగ నిర్మాణ శైలిలో ఈ ఆలయం రూపొందించబడింది. ఈ దేవాలయంలో ప్రత్యేకమైన రథం ఆకారంలో ఉన్న భవనం 7 గుర్రాలచే నడపబడే ఖగోళ రథం నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ మందిరం ఒడిశాలోని పూరి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోణార్క్, భువనేశ్వర్, పూరిలను కలిగి ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్లో ఇది కూడా ఒక భాగం. ఇవే కాదు, మరెన్నో గొప్ప గొప్ప స్మారక కట్టడాలు తమ అద్భుత నిర్మాణ శైలితో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి భారతదేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇది ఈరోజు మన టాపిక్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్.